నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాబూలీ చనా బిర్యానీ. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బిర్యానీ వెజిటేరియన్స్‌కి అయితే స్పెషల్ అండి. బియ్యాన్ని 2 గ్లాసులు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు కాబూలీ చనా తీసుకొని రాత్రి నానబెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఒక 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగాక మసాలా దినుసులు అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు, పత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగ ఈ దినుసులు మొత్తం వేసి కలుపుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ మిరపకాయలు బాగా మగ్గే వరకు ఇప్పుడు పుదీనా ఆకు ఒక పిడికెడు వేసుకోవాలి. ఈ ఆకు ఈ ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి. అంతవరకు గరిటెతో కలుపుకోవాలి. ఈ పుదీనా ఆకు మగ్గాక క్యారెట్ను కూడా ఇందులో వేసుకోవాలి. క్యారెట్ బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. స్పెషల్ రెసిపీస్ చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచి వేసుకోవాలండి. ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. బిర్యానీ అయినా సరే, కర్రీస్ అయినా సరే. ఇప్పుడు ఇందులో గరం మసాలా టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలు బాగా వేగాక ఇందులో ఉడికించిన కాబూలీ చనా ఇందులో వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి నేను 3/4 గ్లాసుల వాటర్ ఇందులో వేసుకోవాలి. దమ్ బిర్యానీకి అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇది సన్న బియ్యం బిర్యానీ కాబట్టి కొలతలతోనే వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్‌లో కావాల్సినంత ఉప్పును వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. ఈ మసాలా నీళ్లు మరిగే వరకు ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టి తీసుకోవాలి. మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులో బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి రైస్తో కాకుండా సన్న బియ్యంతో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. ఎప్పుడు దమ్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నీటిని మొత్తం వార్చుకొని బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పెద్ద ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టి తీసుకోవాలి. బిర్యానీ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మంచి అరోమా కోసం ఎండిపోయిన గులాబీ రేకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బిర్యానీ వాసన ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఈ గులాబీ రేకుల వలన మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంట్లో వాళ్ళకందరికీ నచ్చుతుందండి. కలుపుకున్నాక మరో 5 నుంచి 10 నిమిషాల పాటు మూతను పెట్టి తీసేసుకోవాలండి. అయ్యింది ఇప్పుడు బిర్యానీ రైస్. ఇందులో గార్నిషింగ్‌కి కొత్తిమీరను అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్‌ను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టి తీసేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అయ్యింది ఇప్పుడు ఒకసారి ఇలా ఇప్పుడు ఈ బిర్యానీలో గరిటెతో కలుపుకోవాలండి. బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. ఈ బిర్యానీని పక్కా కొలతలతోనే వాటర్ వేసుకొని చేసుకోవాలండి. ఒకవేళ ఈ బిర్యానీ ఉడకకపోతే పక్కన ఒక గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళు చేసి ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు అయ్యిందండి. గ్రేవీ మరియు నిమ్మకాయ ఆనియన్‌తో సర్వ్ చేసుకున్నాను ఈ బిర్యానీని. ఈ బిర్యానీ తింటుంటే మధ్య మధ్యలో కాబూలీ చనా అలాగే మసాలా ఫ్లేవర్స్ తగులుతుంటే ఒక అద్భుతమే అండి. అయ్యిందండి ఎంతో కమ్మనైన కాబూలీ చనా బిర్యానీ.
తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.